సో ఐటీ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న జాబ్స్‌లో ఒక జాబ్ అయితే ఉందండి. అది డేటా ఇంజినీర్స్ జాబ్స్. ఇదైతే ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మంచి ప్యాకేజ్ అండ్ మంచి జాబ్ ఓపెనింగ్స్ ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ జాబ్. సో ఈ డేటా ఇంజినీర్ జాబ్ నేర్చుకోవడం అండ్ వర్క్ చేయటం అంత ఈజీనా? సపోజ్ మీరు కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. ఓకే. నాన్ కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్ క్యాండిడేట్. మరి ఈ డేటా ఇంజినీర్ జాబ్ అనేది ఈజీగా చేయొచ్చా? నేను ఈ డేటా ఇంజినీర్ జాబ్‌ని చేయగలనా? లేదా? ఇలాంటి క్వెషన్స్ అయితే చాలామందికి రైజ్ అవుతుంటాయి. సో ఏదైతే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ అండ్ ప్రెజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం డేటా ఇంజినీర్ జాబ్ చేయటం కూడా చాలా కష్టమైందండి. చాలా కాంప్లెక్స్ అయింది. సో ఎప్పుడైతే నా కెరీర్ స్టార్ట్ అయిందో అప్పుడు డేటా ఇంజినీర్ అవ్వడం చాలా ఈజీ అండి. ఓకే. సో 2015లో డేటా ఇంజినీర్ కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఓన్లీ ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ స్కిల్స్ ఉంటే సరిపోయేది. సో ఎవరైతే ఎస్‌క్యూఎల్ అంటే లైక్ ఒరాకిల్ గానీ, మైఎస్‌క్యూఎల్ కానీ ఆర్ ఎస్‌క్యూఎల్ సర్వర్ గానీ ఏదైనా ఒక డేటాబేస్ స్కిల్స్ మీద మంచి ఎక్స్‌పర్ట్ అయి ఉంటే దట్స్ ఎనఫ్. సో వాటితో పాటు మ్యాప్ రెడ్యూస్ అండ్ హైవ్ అండ్ పిగ్ అంటే బిగ్ డేటా రిలేటెడ్ టెక్నాలజీస్ తెలిసుండాలి. కంప్లీట్‌గా డేటాబేస్ స్కిల్స్ తెలిసుంటే మీరు ఈజీగా డేటా ఇంజినీర్ అవుతారు. మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏ అదర్ అడిషనల్ స్కిల్స్ అవసరం లేదు. ఓకే. అప్పుడున్న రిక్వైర్మెంట్ ప్రకారం ఆ స్కిల్స్ ఉంటే డేటా ఇంజినీర్ ఈజీగా అయ్యేవాళ్ళు. చాలా ఈజీగా ఉండేది. ఈవెన్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ క్యాండిడేట్స్ కూడా ఈజీగా డేటా ఇంజినీర్ అయిపోతారు. కొంచెం మీరు కాన్సంట్రేట్ చేస్తే. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ నుండి ఏమైందంటే ఈ డేటా ఇంజినీర్ ఈ డేటా ఇంజినీర్‌కి ఇంకొన్ని స్కిల్స్ యాడ్ చేశారు. అంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా వచ్చుండాలని. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ అంటే లైక్ స్కేలా అని, ఓకే, ఆర్ పైథాన్ అని, ఓకే, ఆర్ పైస్పార్క్ అని. సో ఇలాగ డిఫరెంట్ స్కిల్స్‌ని కంపెనీస్ అనేవి సేమ్ పర్సన్ నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి. ఓకే. సో మీకు ప్రైమరీగా ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ స్కిల్స్ ఉండాలి. లైక్ బిగ్ డేటా టెక్నాలజీస్ ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు మంచి ఎక్స్‌పర్ట్ అయి ఉండాలి. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైస్పార్క్ అని, స్కేలా అని, ఆర్ పైథాన్ అని, ఆర్ ఎనీవన్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఈ టెక్నాలజీస్ అనేది ఎలా చేంజ్ అవుతున్నాయి. ఈ ఐటీ ఇండస్ట్రీలో కంపెనీస్ అనేవి ఒకే సేమ్ క్యాండిడేట్ నుండి మల్టిపుల్ స్కిల్ సెట్‌ని ఇయర్ బై ఇయర్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ వస్తున్నాయి. సో 7 ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఏవైతే ప్రైమరీ స్కిల్స్ కావాలో ఆ పొజిషన్‌కి అవే అడిగేవాళ్ళు. ఇంటర్వ్యూస్‌లో అయినా సరే వర్క్ కూడా అలానే చేపించేవాళ్ళు. బట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ అలా లేదు. ఓకే. మీకు మల్టీ స్కిల్ సెట్ మీద మీరు ఎక్స్‌పర్ట్ అయి ఉండాలి. ఏదైతే ప్రాజెక్ట్ వస్తుందో సో ఆ ప్రాజెక్ట్‌లో ఏ స్కిల్స్ ఇచ్చేయాలో ఆ స్కిల్స్ మీద మీ చేత వర్క్ చేపిస్తున్నాయి. సో ఎవరైతే మల్టీ స్కిల్స్ మీద మంచి గ్రిప్ ఉంటుందో వాళ్ళని హైర్ చేసుకుంటున్నాయి కంపెనీస్. సో ఇదే మెయిన్ రీజన్. అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు చదివే జాబ్ డిస్క్రిప్షన్‌లో గానీ, వాళ్ళ రిక్వైర్మెంట్ గానీ మల్టీ స్కిల్స్ అడుగుతున్నారు. మీకు ఒకటే స్కిల్స్ మీద ఉంటే మీకు కాల్స్ రావడం కూడా కష్టమవుతున్నాయి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. ఓకే. సో ఎవరికైతే మోర్ దాన్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మోర్ దాన్ వన్ డేటాబేస్ స్కిల్స్, మోర్ దాన్ వన్ క్లౌడ్, ఓకే, లైక్ డిఫరెంట్ థర్డ్ పార్టీ టూల్స్ ఇలాగా మల్టీ స్కిల్స్ ఉంటేనే ఆ క్యాండిడేట్‌కి కాల్స్ వస్తున్నాయి. ఓకే. సో ఆ తర్వాత ఏమైంది? అదే సేమ్ పర్సన్‌కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా లైక్ స్కేలా అని, పైథాన్ అని, ఆర్ స్పార్క్ అని ఇలాగా అడిషనల్ స్కిల్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారు. అగైన్ మళ్ళీ అదే సేమ్ పర్సన్‌కి ఇంకొన్ని అడిషనల్ స్కిల్స్ కూడా యాడ్ చేశారు. అదే డేటా ఇంజినీర్‌కి ఇంకొన్ని స్కిల్స్ యాడ్ చేశారు. లైక్ రిపోర్టింగ్ టూల్స్ అని, ఓకే, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని లైక్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఆర్ జీసీపీ ఆర్ ఎనీ క్లౌడ్ రిలేటెడ్ స్కిల్స్ ఉండాలని, ఓకే, అండ్ సమ్ కంటిన్యూషన్ ఇంటిగ్రేషను అండ్ కంటిన్యూషన్ డిప్లాయ్మెంట్ టూల్స్ తెలిసి ఉండాలని ఒక డేటా ఇంజినీర్ ప్రొఫైల్ నుండి మల్టీ స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. మరి మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. ఎందుకు ఇలాగా స్కిల్స్ని యాడ్ చేస్తూ వస్తున్నారు సేమ్ పర్సన్కి అని మీకు ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేయొచ్చు. ఎందుకు ఇలాగ స్కిల్స్ యాడ్ అవుతున్నాయి అని అంటే సో ఎప్పుడైతే మీ రిక్వైర్మెంట్ కాంప్లెక్స్ అవుతుందో, ఓకే, అటువంటి కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి అచీవ్ చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నారు యాజ్ ఏ డేటా ఇంజినీర్. సో ఇయర్ బై ఇయర్ ఏమవుతుందంటే రిక్వైర్మెంట్ అనేది కాంప్లెక్స్‌గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. మన ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ అనేది కాంప్లెక్స్ అయిపోతుంది ఇయర్ బై ఇయర్, డే బై డే. అందువల్ల ఎండ్ యూజర్ ఎక్స్‌పెక్ట్ చేసే రిజల్ట్ రావటానికి ఆ రిక్వైర్మెంట్ కూడా కాంప్లెక్స్ అవుతుంది. సో అందువల్ల
ఓన్లీ ఎస్క్యూఎల్ రిలేటెడ్ స్కిల్స్తో ఆ కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయటం ఆర్ అకంప్లిష్ చేయటం చాలా కష్టమవుతుంది. ఓకే. సో అందువల్ల ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైస్పార్క్ కానీ, స్కేలా కానీ ఆర్ పైథాన్ కానీ ఇలాంటి స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇచ్చేసి ఆ కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ టాస్క్ని కంప్లీట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకో పాయింట్ ఏంటంటే, సో చాలామంది క్యాండిడేట్స్ ఏంటంటే ఒక కోర్సు నేర్చుకుంటున్నారు. సపోజ్ ఇప్పుడు డేటా ఇంజనీర్ జాబ్ మంచి డిమాండ్ ఉందనగానే అందరూ అదే నేర్చుకుంటున్నారు. ఓకే. మరి అందరికీ అయితే జాబ్ ఇవ్వడం కష్టమవుతుంది. సో అందువల్ల కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అదే డేటా ఇంజనీర్ జాబ్ ప్రొఫైల్స్ నుంచి అదే డేటా ఇంజనీర్ ప్రొఫైల్స్ నుండి వాళ్ళు ఫిల్టర్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే. సో ఎలాంటి క్యాండిడేట్స్ని వాళ్ళు ఫిల్టర్ చేస్తారంటే ఎవరికైతే ఎక్కువ స్కిల్స్ తెలుసుంటాయో మోర్ దెన్ వన్ స్కిల్స్ ఎక్కువ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం అండ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ దెన్ వాళ్ళ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బాగుంటే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆర్ హైర్ చేసుకుంటున్నారు. సో అలాగా ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆర్ ఐటీ ఇండస్ట్రీ అనేది సో ఒక క్యాండిడేట్కి మల్టీ స్కిల్స్ ఉంటేనే వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి. అందుకే ఎవరైతే రెజ్యూమ్లో ఓన్లీ పర్టికులర్ స్కిల్సే మెన్షన్ చేసి ట్రై చేస్తుంటే వాళ్ళకి తక్కువ కాల్స్ వస్తుంటాయి. ఫైనల్ కంక్లూజన్ వర్డ్స్ ఏంటంటే డేటా ఇంజనీర్ జాబ్స్ అనేది ఏవైతే కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో అడిషనల్ స్కిల్స్ కూడా మీరు నేర్చుకొని ఉండాలి. ఈ జాబ్ అనేది మీకు ఎంత ఎక్స్పీరియన్స్ అయితే గ్రో అవుతుందో ప్రకారం మీ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే మర్చిపోకుండా లైక్ బటన్ హిట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.